ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మరి ఒక నూతన ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ ఉదయాన్ని ఆయనను స్తుతించే తరుణాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఉదయాన్నే దేవుని మాటలు వింటూ ఉన్న మీరు ఒకవేళ ఏ గుండె బరువుతూ ఉన్నారో, ఏ కలవరంతో ఉన్నారో, ఏ పరిస్థితులను బట్టి భయపడుతూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఏ విషయాల గురించి కంగారు పడుతున్నారో, అయితే మీ ప్రతి భయమును తొలగించి మీకు విజయమును ఇవ్వడానికి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత అంటే తన ప్రాణం పెట్టనంతగా నిన్ను ప్రేమించారు. నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన గొప్ప ప్రేమ ఆయనది. కాబట్టి నీ ప్రతి భయము నుండి ఆయన నేను విడిపిస్తాడు. నీ ప్రతి గుండె భారాన్ని కూడా తీసివేస్తాడు. గొప్ప విజయానికి దయచేయబోతున్నాడు. దేవుని మాటలు విశ్వసించండి. దేవుడిస్తున్న వాగ్దాన్ని విశ్వసించండి. ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే కామెంట్ ద్వారా తప్పక ప్రతి సమస్య నాకు తెలియచేయండి. మిమ్మల్ని మీ పరిస్థితులన్నిటినీ ప్రభు చేతులకు అప్పగించి మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటూనే మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాక్యం చివరిలో అందరి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థనే స్వస్థత, ప్రార్థనే విజయము, ప్రార్థన ద్వారానే అనేక గొప్ప కార్యములు మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాతో ఏం మాట్లాడతారు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడబోతున్నారు. చూడండి, కీర్తనలు 89వ అధ్యాయము 3వ వచనము. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి కలవరంతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నన్ను ఆశ్రయించిన, నాపై ఆధారపడిన నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నీవు నా సొత్తుగా ఉన్నావు. నీతో నేను నిబంధన చేస్తున్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరుస్తానని. దేవుడు నీకు మాత్రమే తోడుగా ఉండడం కాదు, నిన్ను మాత్రమే ఆశీర్వదించడం కాదు, నిన్ను మాత్రమే స్థిరపరచడం కాదు, కానీ నీ బిడ్డలను, వారి తరతరాలను కూడా దేవుడు స్థిరపరుస్తానని, వారికి మంచి స్థిరత్వాన్ని, మంచి భవిష్యత్తును దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీ తరువాత నీ తరములన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దావీదుతో దేవుడు చేసిన ఈ నిబంధనను దేవుడు దావీదు తర్వాత వారందరితో కూడా స్థిరపరిచాడు. వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన శాశ్వత కృపను దావీదుపై, అతని సంతానంపై ఉంచాడు. ఈరోజు అదే వాగ్దానాన్ని నీతో కూడా చేస్తున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని కూడా నేను స్థిరపరచబోతున్నానని మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రస్తుతం నీవు భయపడుతున్నావేమో నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి. నా బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, వారు దేవునికి లోబడడం లేదు, వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు కంగారు పడుతున్నావు కదా. అయితే ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు తప్పక నీ కుటుంబాన్ని స్థిరపరుస్తానని, నీ బిడ్డల భవిష్యత్తును స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీవు ఒకవేళ కలవరపడుతున్నావేమో నీ బిడ్డల కొరకు. నేను వారిని సరిగా చదివించలేకపోయాను, వారికి నేనేమి సంపాదించలేకపోయాను, వారికి ఏది కూడా నేను ఇవ్వలేకపోయాను, వారి భవిష్యత్తు నేను సరిగా తీర్చిదిద్దలేకపోయానని. ఈ లోకంలో నీవు ఏది వారికి ఇచ్చినా అది కొంతకాలమే ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు మీ బిడ్డలకు ప్రభువును ఆస్తిగా ఇవ్వండి. వారికి ప్రభువును పరిచయం చేయండి. ప్రభు యొక్క ప్రేమను తెలియచేయండి. ప్రభు యొక్క గొప్పతనాన్ని వారికి తెలియచేయండి. ఈ లోకంలో ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ప్రభువును ఆస్తిగా మీ బిడ్డలకి ఇస్తే తప్పకుండా వారి జీవితాలు స్థిరపరచబడతాయి. వారి భవిష్యత్తు మీరు అనుకున్న దానికంటే ఎంతో ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు.
ఎందుకంటే ప్రభు ఉన్న వారి ఇంటిలో సమస్తాన్ని కూడా ఆయనే చూసుకుంటారు. ప్రభుపై ఆధారపడిన వారి జీవితాల్లో ప్రభువే వారికి నాయకుడుగా ఉంటాడు, ప్రభువే వారికి తండ్రిగా ఉంటాడు, ప్రభువే వారికి సమస్తంగా ఉండి వారిని నడిపిస్తాడు. కాబట్టి నీ బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను గురించి ప్రతిరోజు తెలియజేస్తూ ఉండండి. చిన్నతనము నుండి దేవుని ప్రేమను వారికి తెలియచేయండి. తప్పకుండా వారి జీవితాలు స్థిరపరచబడతాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు, నాకు ఇంకా వివాహం కాలేదు, నా భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నావేమో, అయితే దేవుడు నీకు చక్కటి వివాహం జరిగిస్తాడు. తర్వాత చక్కటి బిడ్డలను కూడా నీకు అనుగ్రహిస్తాడు. నీవు నమ్మితే, నీవు ఆశ్రయిస్తే నీ బిడ్డల భవిష్యత్తును కూడా ఆయన స్థిరపరుస్తాడు. మీలో కొంతమంది నాకు వివాహం అయింది కానీ నాకు బిడ్డలు లేరు కదా, ఈ వాగ్దానం నా కొరకు కాదేమో అనుకుంటున్నారేమో. లేదు, దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహించబోతున్నాడు. విశ్వసిస్తే తప్పక నీకు దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. వారి భవిష్యత్తును కూడా తప్పక స్థిరపరుస్తాడు. నీకు నీ బిడ్డలకు కూడా దేవుడు మంచి భవిష్యత్తును సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మీరే పరిస్థితిలో ఉన్న ఆయనపై ఆధారపడండి. ఈ వాగ్దానం కేవలం శారీరకమైనదే కాదు, కానీ ఆత్మీయంగా కూడా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారని వాగ్దానం చేస్తున్నారు. పరిచర్యను జరిగిస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో అనేక మంది ఆత్మీయ బిడ్డలను అనుగ్రహించబోతున్నాడు. మీరు వారికి బ్లెస్సింగ్గా ఉండబోతున్నారు. మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మీ ద్వారా మీ ఆత్మీయ బిడ్డలను కూడా దేవుడు స్థిరపరచబోతున్నాడు. మీ ప్రార్థనలు బట్టి, మీ యొక్క ప్రవర్తన బట్టి వారు కూడా ఆశీర్వదించబడబోతున్నారు. ఆత్మీయంగా ఎంతోమంది దైవికమైన కుటుంబాన్ని, ఆత్మీయంగా ఎంతో పెద్ద దైవికమైన కుటుంబాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ లోకానుసారంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనుషులను బట్టే జాలరులుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. అనేక ఆత్మలకు రక్షణార్థంగా మిమ్మల్ని నిలబెడతాడు. అనేక ఆత్మలను మీరు నడిపించేవాడిగా మిమ్మల్ని నిలబెడతాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో శారీరకమైన బిడ్డల కొరకు మాత్రమే కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని దగ్గరకు కూడా మీరు పట్టి చేతులతో వెళ్ళరు. ఆయనకు బహుమానంగా అనేక ఆత్మలను పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఈ ఆశీర్వాదము, ఈ స్థిరత్వము ఈ లోకానికి మాత్రమే కాదు, నిత్య జీవం వరకు కూడా దేవుడిని నడిపిస్తాడు. అబ్రహాముతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా అబ్రహాముకు బిడ్డలు కలగలేదు, ఇంకా శారా గర్భవతి కాలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలను ఆకాశ నక్షత్రాలుగా చేస్తానని, నీ సంతానము ఇసుక రేణువుల వలె అవుతుందని. అయితే అబ్రహాము దానిని నమ్మాడు. అబ్రహాము ఏదైతే నమ్మాడో అదే అబ్రహాము పొందుకున్నాడు. మన దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. అబ్రహాము జీవితంలో ఇంకా కుమారులు లేరు, బిడ్డలు లేరు, గర్భఫలం లేదు, కానీ లేని బిడ్డలను ఉన్నవారిగా పిలిచాడు దేవుడు. అది నమ్మాడు అబ్రహాము, పొందుకున్నాడు. నాకు బిడ్డలు లేరు కదా, ఈ వాగ్దానం ఏంటి అని ఒకవేళ అనేక మంది అబ్రహామును నిందిస్తూ ఉన్నా, అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడు. వాగ్దాన ఫలాన్ని కూడా పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఈ విధంగానే, ఇంకా నా జీవితంలో ఏదీ లేదు కదా, ఎలా స్థిరపరుస్తాడు నా దేవుడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడు నా దేవుడు అనుకుంటున్నారా? అబ్రహాము వలె ఆలస్యం అవుతున్న దేవుని కొరకు ఎదురు చూడండి. విశ్వాసంతో ఎదురు చూడండి. వయసు అంతా దాటిపోతున్నా కూడా దేవుని మాట నిరర్థకం కాదు. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని ఏదైనప్పటికీ కూడా గట్టిగా పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి. ప్రతి వాగ్దానము కూడా మీ జీవితంలో నెరవేరుస్తాడైన వాగ్దానాన్ని నెరవేర్పును మీరు చూస్తారు. అబ్రహాము వలె సొమ్మసిల్లిపోకుండా దేవుని కొరకు ఎదురు చూడండి. అబ్రహాము సంతానాన్ని ఎంతగా విస్తరించాడో దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగానే ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తానని, ఇసుక రేణువుల వల్ల చేస్తానని ఏ విధంగా మాట ఇచ్చిదని నెరవేర్చాడో అదేవిధంగా నీ జీవితంలో కూడా ఇంతవరకు ఏమీ లేకపోయినా, ఇంతవరకు శూన్యంగా నీ జీవితం ఉన్నా దేవుడు ఆ విధంగా నిన్ను కూడా అభివృద్ధి చేయబోతున్నాడు. నిన్ను, నీ సంతానాన్ని కూడా ఆయన స్థిరపరచబోతున్నాడు. అనేక మంది ఎదుట, అనేక మందికి ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని, మీ బిడ్డలను కూడా ఆయన చేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు, ప్రతి దినము కూడా మాతో మాట్లాడుతున్నారు. నీ కృప కొరకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నేను ఏర్పరచుకున్న నిన్ను, నీ బిడ్డలను కూడా నేను స్థిరపరుస్తాను, ఆశీర్వదిస్తానని. నిజముగా ఎంతమంది అయితే ఈ వాగ్దాన్ని విశ్వసిస్తూ ఉన్నారో, ఎంతమంది విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
ఎవ్వరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. నమ్ముతున్న వారందరి జీవితంలో వారి నమ్మిక ప్రకారంగా మీరు జరిగించబోతున్నారు. నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తారని కూడా సెలవిచ్చారు. నమ్మడానికి శక్తినివ్వండి, ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థన శక్తినివ్వండి. ప్రార్థన ద్వారా అనేక విజయాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి, సమస్యల్లో శోధనలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మేమందరం కలిసి నీ సన్నిధిలో ఒక్క మనస్సుతో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశారు. ఈరోజు నాతో పాటు ఎంతమంది మోకరించారో మేమందరం కలిసి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. 2-3 వేడుకున్న చోట నేను ఉంటాను, వారి ప్రార్థన అంగీకరిస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు మా ప్రార్థన ధూపం వల్లే నీ సన్నిధికి వెళ్తానని నమ్ముతున్నాను. మేము చేసే ప్రతి ప్రార్థనను మీరు ఆమెనంటున్నందుకు వందనాలు. కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డను చేతులకు అప్పగిస్తున్నాను. భయంకరమైన సమస్యలు గుండా ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగా యేసునామములో. వారికి ఏ సమస్య అయితే ఉందో దాని నుండి యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ఏ బాధ, ఏ కన్నీరు వారి జీవితంలో ఉందో ప్రతి దాని నుండి యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి. తిరిగి నీ జీవముతో నీ శక్తితో నింపండి. ఆర్థికంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి. అనారోగ్యాలతో మంచంపై ఉన్న బిడ్డలు లేవనెత్తండి. అప్పు బాధల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి తండ్రి. శారీరకంగా ఏ విషయాల కొరకు కృంగిపోతున్నారో లేవనెత్తండి. బిడ్డల భవిష్యత్తు బాగోలేదని ఎంతమంది ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి, నీ జీవముతో నింపండి. నీ బిడ్డలుగా చేసుకోండి. కోర్టు బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి నాయన. ఇక జరగదేమో అనుకుంటున్నారేమో, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలతో ఎంతో మంది దిగులుతో ఉన్నారు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలపండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. మొదటి సమాధానాన్ని, శాంతిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడే ఉండండి, నడిపించండి. గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాలు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. వివాహాలు జరగక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగునుగా యేసునామములో. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి గర్భాలు మీరు తెరుస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల్లో అనేక సమస్యలతో ఉన్నారు బిడ్డలు అనేక మంది, వారందరినీ కూడా మీరు లేవనెత్తండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. పొలం సమస్యలతో, ఇంటి సమస్యలతో ఉన్న బిడ్డలందరి జీవితంలో అద్భుతం చేయండి. పొలం అమ్మాలని ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ఆశ్చర్యకరముగా అద్భుతం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి మార్గంలో, వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారు చేసే ప్రతి ప్రయత్నములో మీరు సహాయకుడిగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ భవిష్యత్తును గురించి కంగారు పడుతున్నారా? ఎంత మాత్రం భయపడకండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ బిడ్డల భవిష్యత్తును గురించి కంగారు పడుతున్నారా? దేవుడు మీ బిడ్డలను స్థిరపరచబోతున్నాడు. దేవుని చేతులకు అప్పగించండి, అద్భుతాలు చూడండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక.